హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మా ఇంట్లో మిక్సీలో మీగడ నుంచి నెయ్యి ఏ విధంగా తయారు చేశారన్న విషయాన్ని ఫుల్ వీడియోను మీకు చూపిస్తున్నాను. మీగడ నుంచి నెయ్యి ఏ విధంగా తయారు చేశాము, ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోవచ్చు నెయ్యిని. ఈ వీడియో మీరు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము నెయ్యి తయారు చేయాలనంటే పాలు వేడి చేయాలి. పాలు ముందుగా వేడి చేసిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత ఆ పాలను పెరుగు తోడు వేయాలి. వేడి చేసిన పాలలో కొంచెం పెరుగు తోడు వేస్తే మనకు ఒక రోజులో తోడుకుంటుంది, పెరుగు తయారవుతుంది. పెరుగు తయారైన తర్వాత ఆ పెరుగు నుంచి మజ్జిగ తయారు చేయాలి. చూపిస్తున్న ఈ విధంగా మజ్జిగను తయారు చేయాలి. పెరుగు నుంచి మజ్జిగ తయారు చేసిన తర్వాత ఆ మజ్జిగను కొంచెం చిలకాలి. చిలికిన తర్వాత మనకు మీగడ అనేది వస్తుంది. మజ్జిగ నుండి మీగడ వస్తుంది. ఆ మీగడను తీసుకొని మనము చూపిస్తున్న ఈ విధంగా మిక్సీలో కొద్దిసేపు మిక్సీ పట్టుకోవాలి. ప్రస్తుతము మనము చల్ల కామతోని చిలకడం లేదు కాబట్టి, ప్రతి ఇంట్లో చల్లను చిలికే కామ అనేది లేదు కాబట్టి, ఈ విధంగా మజ్జిగ నుండి చేతితోని కొంచెము చిలకడం ద్వారా చెయ్యికి ఈ విధంగా మీగడ అంటుకుంటుంది. ఈ మీగడను కొంచెము తీసి బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్నటువంటి ఈ మీగడను వెన్న అంటారు. ఈ వెన్నను తయారు చేసిన తర్వాత మనము కొద్దిసేపు స్టవ్ పైన వేడి చేయాలి. స్టవ్ పైన వేడి చేస్తే మనకు మంచి సువాసనలు వెదజల్లుతున్న నెయ్యి అనేది మనకు తయారవుతుంది. ఈ విధంగా మనము స్టవ్ పైన కొద్దిసేపు వేడి చేయాలి. కొద్దిసేపు వేడి చేస్తూ ఉంటే మనకు మంచి సువాసనతో మంచి వాసనను కలిగి ఉన్నటువంటి నెయ్యి అనేది తయారవుతుంది. ఈ నెయ్యి తయారైన తర్వాత కలర్ మారుతుంది. ఈ తెల్లగా ఉన్నటువంటి మీగడ అనేది, వెన్న అనేది మనకు కలర్ మారి మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. ఈ స్టవ్ పైన ఇలా మనము నెయ్యి తయారు చేసిన తర్వాత కొంచెం సేపు ఆగితే మనకు వేడి తగ్గుతుంది. వేడి తగ్గిన తర్వాత మనము వాడుకోవడానికి వంట నూనెగా వాడుకోవచ్చు, లేదా అన్నం తినేటప్పుడు కొంచెము నెయ్యి అన్నంలో వేసుకొని కూడా తినవచ్చును. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మనకు నెయ్యి అనేది తయారైంది. నెయ్యి చల్లారిన తర్వాత మనకు గట్టి పడుతుంది, అలాగే కలర్ కూడా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మీరు ఇంట్లో నెయ్యి తయారు చేస్తున్నారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంట్లో నెయ్యి ఏ విధంగా తయారు చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ చేయండి.